హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్లో అగో, బిఫోర్ ఈ రెండు పదాలని ఎలా వాడాలి, ఏ సందర్భాల్లో వాడాలి, ఇది మనం బాగా క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, ముందుగా మనం అగో అనే వర్డ్ని చూద్దాం. ఈ అగో అనే పదాన్ని తెలుగులో మనం క్రితం అని ఎప్పుడైతే వాడతామో, ఎక్కడెక్కడైతే క్రితం అనే పదం వాడాల్సి వస్తుందో అక్కడ అగో అనే పదం వాడచ్చు. గుర్తుపెట్టుకోండి, క్రితం అనే పదం ఎక్కడెక్కడైతే వాడతారో అక్కడ అగో అనే పదం వాడచ్చు. ఈ అగో అనేది దిస్ ఈజ్ యూస్డ్ టు ఇండికేట్ టైమ్ మెజర్డ్ బ్యాక్ టు అ పాయింట్ ఇన్ ద పాస్ట్. ఇంతకుముందు జరిగిపోయిన విషయం గురించి మాట్లాడేటప్పుడు అగో అనే పదం వాడతాం. ఇది మన తెలుగులో క్రితం అనే పదం ఎలా అయితే వాడతామో అలా వాడతాం. అండ్ it is always placed after the word it modifies. Right? ఇంకోసారి చూడండి, it is always placed after the word. ఏ పదాన్నైతే మారుస్తుందో, ఏ పదాన్నైతే చేంజ్ చేస్తుందో దాని తర్వాత వస్తుంది. ఇందాక మనం అన్నట్టు ఇండికేట్ ద టైమ్ మెజర్డ్ బ్యాక్ టు అ పాయింట్ ఇన్ ద పాస్ట్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ప్రెజెంట్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం. ఓకే, ఇది ప్రజెంట్ పాయింట్. పాస్ట్లో ఒకానొక పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు, ఈ సందర్భం గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రజెంట్లో ఉండి పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. గుర్తుంది కదా, క్రితం అని ఎక్కడ వాడితే అక్కడ వాడతాం. ద ట్రైన్ లెఫ్ట్ అ ఫ్యూ మినిట్స్ అగో. ద ట్రైన్ లెఫ్ట్ అ ఫ్యూ మినిట్స్ అగో. కొన్ని నిమిషాల క్రితం ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకే, కొన్ని నిమిషాల క్రితం. ద ట్రైన్ లెఫ్ట్ అ ఫ్యూ మినిట్స్ అగో. హిజ్ బ్రదర్ డైడ్ 5 years అగో. 5 ఏళ్ల క్రితం. హిజ్ బ్రదర్ డైడ్ 5 years అగో. హౌ లాంగ్ అగో డిడ్ దిస్ హ్యాపెన్. ఎంతకాలం క్రితం ఇది జరిగింది. రైట్, హౌ లాంగ్ అగో డిడ్ దిస్ హ్యాపెన్. హీ లెఫ్ట్ 5 minutes అగో. ఇందాక మనం ట్రైన్ గురించి చెప్పుకున్నట్టు ఇక్కడ ఇతను 5 నిమిషాల క్రితం వెళ్ళిపోయాడు. హీ లెఫ్ట్ 5 minutes అగో. ఐ డిడ్ దాట్ ఏజెస్ అగో. అది నేను ఎప్పుడో చేశాను అని చెప్పడానికి ఏజెస్ అనే వర్డ్ వాడతారు. ఏజెస్ అంటే వయసులు అని కాదు. ఐ డిడ్ దాట్ ఏజెస్ అగో అంటే నేను ఎప్పుడో చేశాను, చాన్నాళ్ళైంది అని చెప్పేటప్పుడు ఐ డిడ్ దాట్ ఏజెస్ అగో. ఈ ఏజెస్ బదులు అ లాంగ్ టైమ్ అగో అని కూడా రాసుకోవచ్చు. ఐ కాల్డ్ యూ 3 hours అగో. ఐ కాల్డ్ యూ 3 hours అగో. 3 గంటల క్రితం నీకు కాల్ చేశాను. 3 గంటల క్రితం. చూసారా, ఎక్కడ చూసినా క్రితం అనే పదం వచ్చిన చోటల్లా మనం ఇంగ్లీష్లో అగోని వాడతాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లాంగ్ అగో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ లివ్డ్ ఇన్ కేవ్స్. లాంగ్ ఎగో అంటే ఎంతకాలమో తెలియదు, కానీ చాలా నాళ్ల క్రితం ఆల్మోస్ట్ అందరూ గుహల్లో నివసించేవారు. ఆది మానవుల కాలం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. లాంగ్ ఎగో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ లివ్డ్ ఇన్ కేవ్స్. ఇట్ హ్యాపెండ్ 2 centuries అగో ఇన్ యూరప్. ఇన్ యూరప్, యూరప్లో. ఇట్ హ్యాపెండ్, అది జరిగింది, ఏదైనా సరే. ఓకే, 2 centuries అగో 2 శతాబ్దాల క్రితం, అంటే సుమారుగా 200 ఏళ్ళ క్రితం. రైట్, ఇట్ హ్యాపెండ్ 2 centuries అగో ఇన్ యూరప్. 2 శతాబ్దాల క్రితం యూరప్లో జరిగింది. ఓకే, క్లియర్ కదండి. మనం ఇప్పుడు బిఫోర్ గురించి నేర్చుకుందాం. బిఫోర్ అనే పదం ఎక్కడ వాడతాం? బిఫోర్ అనేది ఇంతకు ముందు, ఇది చెయ్యటానికి ముందు, అది రావటానికి ముందు, వెళ్ళటానికి ముందు, ఇలాగా ఇంతకు ముందు అనే పదం ఎక్కడొచ్చినా సరే, రావటానికి ముందు, వెళ్ళటానికి ముందు, కనపడటానికి ముందు, రైట్, ఏదైనా ముందు అనే పదం ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ బిఫోర్ అనే పదం వస్తుంది. ఓకే, ఆల్రెడీ అట్ అన్ ఎర్లియర్ టైం అని చెప్పేటప్పుడు ఈ పదం వాడతాం. అది కాక బిఫోర్ అనేది ఎప్పుడు 2 points ఇన్ టైంని రెఫరెన్స్గా పెట్టుకుని మాట్లాడుతుంది. ఓకే, whenever you use before,
It means that we are talking about 2 points in time. 2 points in time. ఓకే, దీన్ని మనం ఇంకొకసారి చూద్దాం. పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ 2 పాయింట్స్ ఇన్ టైం గురించి మాట్లాడేటప్పుడు బిఫోర్ వస్తుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఐ హ్యావ్ సీన్ దట్ ఫిలిం బిఫోర్. ఇంతకు ముందే నేను ఆ సినిమా చూశాను. ఇంతకు ముందు అంటే ఈ రోజుకి ముందు ఏదో ఒక టైం పీరియడ్లో నేను చూశాను. రైట్, దిస్ ఇస్ ప్రెజెంట్ అండ్ దిస్ ఇస్ పాస్ట్. ఈ రోజు నుంచి వెనక్కి లెక్క పెట్టుకుంటే ఏదో ఒక పాయింట్ ఇన్ టైంలో నేను ఈ సినిమా చూశాను. మరొక ఎగ్జాంపుల్ చూడండి. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ బిఫోర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ బిఫోర్. నాకు నువ్వు ముందే చెప్పుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ బిఫోర్. నాకు నువ్వు ముందే చెప్పుండాల్సింది. రైట్, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ బిఫోర్. నాకు నువ్వు ముందే చెప్పి ఉండాల్సింది. షీ లెఫ్ట్ జస్ట్ 5 minutes బిఫోర్ యూ అరైవ్డ్. షీ లెఫ్ట్ జస్ట్ 5 minutes బిఫోర్ యూ అరైవ్డ్. ఇక్కడ 2 టైం పాయింట్స్ ఏంటో చూడండి. యూ అరైవ్డ్, మీరు ఒక టైంకి వచ్చారు. మీరు వచ్చిన టైంకి 5 నిమిషాల ముందే అమ్మాయి వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్. సో ఇది ఒక పాయింట్ ఇన్ టైము, ఇది రెండో పాయింట్ ఇన్ టైం. షీ లెఫ్ట్ జస్ట్ 5 minutes బిఫోర్ యూ అరైవ్డ్. నువ్వు రావటానికి 5 నిమిషాల ముందే ఆమె వెళ్ళిపోయింది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద మీటింగ్ ఎండెడ్ an hour బిఫోర్ లంచ్. లంచ్ అనేది ఒక పర్టికులర్ టైం. రైట్, ఏదో ఒక టైంకి లంచ్ చేశారు, 1 గంటకో 2 గంటలకో. మీటింగ్ అనేది 1 గంట ముందే అయిపోయింది. చూసారా, 2 పాయింట్స్ ఇన్ టైం. ఇది 1 పాయింట్ ఇన్ టైం, సెకండ్ పాయింట్ ఇన్ టైం. లంచ్ టైంకి 1 గంట ముందే మీటింగ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. యూ గాట్ యాంగ్రీ బిఫోర్ ఐ కుడ్ ఆన్సర్ యూ. నేను నీకు ఆన్సర్ చెయ్యటానికి ముందే నీకు కోపం వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఇన్ టైం, నేను నీకు ఆన్సర్ చేయటం అనేది ఒక పాయింట్ ఇన్ టైం. యూ గాట్ యాంగ్రీ ఎప్పుడు? నీకు నేను ఆన్సర్ చెప్పటానికి ముందే నీకు కోపం వచ్చేసింది. యూ గాట్ యాంగ్రీ బిఫోర్ ఐ కుడ్ ఆన్సర్ యూ. ఓకే, ఈ స్టేట్మెంట్ చూడండి. నో వన్ లీవ్స్ ద క్లాస్ రూమ్ బిఫోర్ 4 PM. 4 గంటలకి ముందు నో వన్ లీవ్స్ ద క్లాస్ రూమ్. 4 గంటల కంటే ముందు ఎవ్వరూ క్లాస్ నుంచి బయటికి వెళ్ళకూడదు. రైట్, ఒక టీచర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది స్టూడెంట్స్కి, 4 గంటల కంటే ముందు ఎవ్వరూ వెళ్ళటానికి వీల్లేదు. ఓకే, ఈ పాటికి ఎగో వర్సెస్ బిఫోర్, ఈ రెండిటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మీకు బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ లెఫ్ట్ 5 minutes బిఫోర్ హర్. ఆమె కంటే 5 నిమిషాల ముందే నేను వెళ్ళిపోయాను. సో మొదటి టైం పాయింట్ ఏమంటే ఆమె వెళ్ళిపోయే టైం ఒకటి, నేను వెళ్ళిపోయే టైం ఒకటి. 2 పాయింట్స్ ఇన్ టైం. కానీ ఇంతకీ ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోయిందో నాకు తెలియదు కదా. ఎందుకంటే ఈ సెంటెన్స్లో చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళటానికి 5 నిమిషాల ముందు వెళ్ళాను. మరి ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది? షీ లెఫ్ట్ 10 minutes అగో. ఎక్కడుండి మాట్లాడుతున్నాం మనం? ప్రెజెంట్లో ఉండి మాట్లాడుతున్నాం. ఇది ప్రెజెంట్లో ఉండి మాట్లాడుతున్నాం. ఈ స్టేట్మెంట్ షీ లెఫ్ట్ 10 minutes అగో అనేది ప్రెజెంట్లోనే వర్క్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఐ లెఫ్ట్ 5 minutes బిఫోర్ హర్ అనేది పాస్ట్లో కూడా వర్క్ అవుతుంది. అంటే నిన్న సాయంత్రం అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి కంటే 5 నిమిషాల ముందే నేను వెళ్ళిపోయాను. కానీ షీ లెఫ్ట్ 10 minutes అగో అనే స్టేట్మెంట్ని మీరు ఓన్లీ ప్రెజెంట్లోనే వాడగలరు. షీ లెఫ్ట్ 10 minutes అగో. ఓకే, మరొక సింప్లిఫైడ్ మెథడ్లో ఆలోచిద్దాం. ముందు టైం పీరియడ్ వేసుకుందాం. ఒక్కొక్క గ్యాప్ 5 minutes అనుకోండి. ఇది ప్రెజెంట్ టైం. ఆమె 10 minutes క్రితం వెళ్ళిపోయింది. ఆమె 10 నిమిషాల క్రితం వెళ్ళిపోయింది. 10 minutes అగో, 10 నిమిషాల క్రితం. ఆమె 10 minutes అగో వెళ్ళిపోయింది. ఐ లెఫ్ట్ 5 minutes బిఫోర్ హర్. ఐ లెఫ్ట్ 5 minutes బిఫోర్ హర్ అంటే ఆ అమ్మాయి వెళ్ళటానికి ఇంకొక 5 నిమిషాల ముందు నేను వెళ్ళాను. ఆమె 10 నిమిషాల క్రితం వెళ్ళిపోయింది. ఆమె కంటే 5 నిమిషాల ముందు నేను వెళ్ళిపోయాను కదా. సో షీ లెఫ్ట్ 10 minutes అగో, ఐ లెఫ్ట్ 5 minutes బిఫోర్ హర్. ఓకేనండి, క్లియర్ కదా?
ఇంకొకసారి డెఫినేషన్స్ మళ్ళీ చూసుకుందాం. అగో అనే వర్డ్, దిస్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ టైమ్ మెజర్డ్ బ్యాక్ టు అ పాయింట్ ఇన్ ద పాస్ట్. ప్రజెంట్లో ఉండి పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఇంతకాలం క్రితం, ఇన్ని గంటల క్రితం, ఇన్ని రోజుల క్రితం, ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల క్రితం. రైట్? అగో అనేది ఎప్పుడైనా క్రితం అనే పదం వచ్చినప్పుడు వాడతాం. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద వర్డ్ ఇట్ మాడిఫైస్. ఎగ్జాంపుల్స్లో అగో ఎప్పుడు చివర్లో వస్తుంది. ఓకే, బిఫోర్ అనేది చూస్తే సమ్ టైమ్ బ్యాక్, అట్ అన్ ఎర్లియర్ టైమ్ దాన్ నౌ, అండ్ మోస్ట్లీ రిఫర్స్ టు 2 points ఇన్ టైం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంతకు ముందు, అది చేయటానికి ముందు, వాడటానికి ముందు, వెళ్ళటానికి ముందు, రావటానికి ముందు, ఇలా ముందు అనే పదం ఎప్పుడొచ్చినా బిఫోర్ అనేది వాడటం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. మనం క్లోజ్ చేసే ముందు ఒక చిన్న హోంవర్క్ చేద్దాం. హోంవర్క్ కూడా మనం ఈరోజు నేర్చుకున్న క్లాస్ మీదే. 10 నిమిషాల క్రిందటే గేట్లు మూసేశారు. ఓకే, వెరీ గుడ్. 10 నిమిషాల క్రిందటే గేట్లు మూసేశారు. ఇది ఫస్ట్ సెంటెన్స్. మన సెకండ్ సెంటెన్స్, టీచర్ రాకముందే వెళ్ళిపోదాం. టీచర్ రాకముందే వెళ్ళిపోదాం. ఈ 2 స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో రాయండి. సమాధానాలు కింద కామెంట్స్లో రాయండి. రైట్? 1, 2 వేసుకుని ఈ 2 స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో అగో అండ్ బిఫోర్ వాడి స్టేట్మెంట్స్ రాయండి. ఓకే, అదండి ఇవాళ మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will see you in another video.